ప్రభు యేసు నామమున ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ఈ యొక్క ఉదయకాలంన నా యొక్క శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా దేవుని కృపను బట్టి బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఇందును బట్టి దేవాది దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగ యుగముల వరకు దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం ద్వారా మహిమ కలుగునుగాక. ఆమేన్. ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు నాయన, సమస్తమును సృజించిన దేవుడవు. సమస్తము అనగా భూమిని, ఆకాశమును, అందులో ఉన్న పశువులను, పక్షులను, నాయన జలచరములను, ఇంకా జలములను, నాయన వృక్షములను, ఇంకా నాయన ప్రతి ఒక్క ప్రాణిని, జంతువును, నాయన ఇంకా ప్రతి పైరును, చెట్టును, ఇంకా వీటన్నిటి మీద నాయకులుగా మనుషులైన మమ్మను సృజించిన దేవ, ఈ యొక్క ఉదయకాలము ఈ విధంగా మిమ్మల్ని సన్నుతించేందుకు, మీ సాన్నిధ్యంలోనికి వచ్చేందుకు, నాయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేందుకు, తద్వారా ఉదయకాల నాయన దీవెనలు మీ ద్వారా పొందేందుకు, నెమ్మదిని నాయన తద్వారా మేమందరం పొంది ఈ యొక్క దినాన్ని మీకు మహిమకరంగా, మిమ్మల్ని మహింపరుస్తూ ఈ యొక్క దినాన్ని గడిపే వారంగా ఉండేందుకు మీరు దయచేసిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రం నాయన. మీ యొక్క జ్ఞాన గ్రంథమైన, జీవ గ్రంథమైన బైబిల్ నుండి నాయన ఒక విషయాన్ని వివరించని ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. తద్వారా నాయన సరైన విధంగా మీ యొక్క వాక్య భాగాన్ని వివరించేలా చూడండి. తద్వారా నాయన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మేమందరం కూడా మీ చేత దీవించబడేలా చూడండి. మీ కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామములో మీకే స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, ఈరోజు మొదటగా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈరోజు నుంచి కొన్ని విషయాలు బైబిల్ నుండి మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. తద్వారా బైబిల్లో ఈ యొక్క విషయాలను బట్టి ఒక మంచి క్లారిటీ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో, దేవుని యొక్క ఆత్మ ప్రేరణను బట్టి, ఆయన నడిపింపును బట్టి ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, చెప్పబడే విషయాలని మీ యొక్క జీవగ్రంథమైన బైబిల్ని మీ దగ్గర ఉంచుకొని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వాటిలో పరిశీలిస్తూ మరి వినాల్సిందిగా కోరుతూ. పోతే ఇక విషయానికి వస్తే, ఈరోజు ముందుగా నేను ఈ యొక్క జ్ఞాన గ్రంథం నుండి ఈరోజు మొదటగా నేను మొదలెట్టబోయే వాక్య భాగం ఏంటి అంటే, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం దాకా మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 3 verse 1 to 5. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. కాబట్టి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి.
ఇంకో వచనం కూడా చదువుకుందాం అలాగే. ఆ స్త్రీ, సర్పం ఆ విధంగా స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఆలోచిస్తే ఇక్కడ చాలా విషయాలు కనిపిస్తాయి మనకు. మొదటగా దేవుడు కనిపిస్తున్నాడు. ఆయన ఇంకా మొదటగా దేవుడు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన భూజంతువులు కనిపిస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత అందులో యుక్తి కలిగింది సర్పము అని చెప్పబడుతుంది. ఇంకా ఆ సర్పం వచ్చి దేవునితో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా దేవుడు వద్దన్న ఫలాన్ని సైతం తినమని చెప్పినట్టు కనిపిస్తుంది. ఇంకా ఆ యొక్క మాటను, ఆ యొక్క సర్పం చెప్పిన మాటను దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ స్త్రీ వినినట్టు, అంగీకరించినట్టు, దాన్ని అనుసరించి నడిచినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా తాను తినడమే కాకుండా తన భర్తకును ఇచ్చినట్టు, ఇంకా ఆ భర్త కూడా భార్య మాట జవదొట్టకుండా ఆ యొక్క ఫలాలను తీసి తిన్నట్టు మనం చూడగలం. అయితే ప్రస్తుతం మనం సర్పము అన్న ఒక్క విషయాన్ని గురించి మాత్రమే చూద్దాం. ఎందుకంటే అన్ని విషయాలు ఒకేసారి, చాలా విషయాలు ఉన్నాయి కదా, చూసాం కదా, ఇన్ని విషయాలు ఒకేసారి మనం చెప్పుకోవడం కుదరదు. కాబట్టి విడివిడి భాగాలుగా మనం చెప్పుకుంటూ పోదాం. తద్వారా మంచి ఒక అవగాహన ఈ యొక్క విషయాల్లో మనం సంపాదించుకోండి. దేవుడు అట్లు మనకు సహాయం చేయనుగాక. ఆమె. ఇకపోతే విషయానికి వస్తే ఈరోజు మొదటగా ఇందులోంచి మనం సర్పము అన్న ఒక విషయాన్ని చూసుకున్నాం. సర్పము అంటే ఈ యొక్క విషయాన్ని గురించి మనం చెప్పుకున్నట్టయితే చాలామంది ఈ యొక్క సర్పము అనేసి అంటే ఈరోజు మనం చూసే పాము అని కానీ, లేకపోతే ఇంకా కొంతమంది మన దేవుని పిల్లలైన వాళ్ళల్లో కూడా కొంతమంది దెయ్యమని, ఇంకా పిశాచి అని, ఇంకా ఘట సర్పము అని కూడా ఈ యొక్క సర్పాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చెప్పాలి అంటే చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి దీని మీద. పోతే ఇక విషయానికి వస్తే ఇక్కడ ఆదాము హవ్వలతో మాట్లాడడానికి వచ్చింది ఏంటి అనేసి అంటే ఈరోజు మనం చూసే పాము అని అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే ఈరోజు మనం చూసే పాము అయితే కాదు. ఇంకా చెప్పాలంటే దెయ్యము అని అంటే కూడా డైరెక్ట్ దెయ్యం వచ్చింది అయినప్పటికీ కూడా డైరెక్ట్గా రాలేదన్నమాట. సో హవ్వకు కనిపించిన ఆ యొక్క రూపం ఏంటి అనేసి అంటే వాస్తవానికి దెయ్యం అయితే కనిపించలేదు అక్కడ. మరి ఏం కనిపించింది అనేసి అంటే ఒక సర్పము అన్నది కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక ఈ సర్పము అంటే ఏంటి అనేసి అంటే బైబిల్లోంచి చదివి మరి చూసుకుందాం. ఈ యొక్క విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాము. మరొకసారి వాక్య భాగాన్ని చదువుకుంటాం. దేవుడైన యెహోవా, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 3 verse 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, గమనించండి ఇక్కడ గ్రంథకర్త అయిన, అనగా దేవుడు ఎవరినైతే ఉపయోగించుకున్నాడో ఆ కాలంలో ఈ యొక్క గ్రంథాన్ని రాయించేందుకు గాను ఆ యొక్క వ్యక్తి అయిన మోషే గారు దేవుని ఆత్మ ప్రేరణతో ఈ విధంగా రాస్తున్నాడు. ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో అనేది అంటున్నాడు. అంటే ఆలోచిస్తే ఇక్కడ జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఏదో ఈరోజు మనం చూసే పాము అయిన విషపురుగు గురించి మాట్లాడడం లేదు, లేకపోతే
ఆత్మగా ఉండే దెయ్యాలను గురించి అయితే మాట్లాడడం లేదు. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాడు అనేసి అంటే ఒక జంతువుల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ జంతువులలో ఒక జంతువు గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇంకా ఆ జంతువు ఎలా ఉంటుందో దాని క్వాలిటీస్ గురించి వివరిస్తున్నాడు. అది యుక్తి గలదై ఉండెను అని చెప్తూ ఉన్నాడు. చూస్తే ప్రియులరా, ఈ యొక్క సర్పం ఏంటి అంటే మనం చూసే విషపురుగు కాదు. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి విషపురుగు కాదు, లేకపోతే దెయ్యం అనగా ఆత్మగా ఉండే దెయ్యం కాదు. ఇది ఒక జంతువు. ఇంకోసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో అంటున్నాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో అని అంటున్నాడు. అనగా జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ జంతువులలో ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు. ఆ జంతువు యుక్తి గలదై ఉండెను అని చెప్తున్నాడు. చూస్తే ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క సర్పము అనేది ఒక జంతువు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం మొదటగా. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇది యుక్తి గలదై ఉండెను అని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఈ యుక్తి గలదై ఉంది కనుక ఈ యుక్తి గలదై ఉంది కనుక దీన్ని అపవాది ఉపయోగించుకోవడం జరిగింది. దీని ద్వారా హవ్వ దగ్గరకు, ఆదాము దగ్గరకు రావడం జరిగింది. ఎందుకు దీన్నే ఉపయోగించుకున్నాడు, ఇంకా వేరే దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు, వాటి ద్వారా హవ్వ లేదా ఆదాముల దగ్గరకు ఎందుకు రాలేదు అని అంటే ఆలోచిద్దాం. ఇక్కడే మరొకసారి చదువుకుందాము. సర్పము యుక్తి గలదై ఉండెను అను. ఇంకా నీట్గా చదువుకోవాలంటే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు. దేవుడు ఎన్నో జంతువులు చేశాడండి భూమి మీద. అయితే అన్నీ కూడా యుక్తి గలవై లేవు. ఇంకా చెప్పాలంటే అన్నీ కూడా యుక్తి గలవి కావు. మరి ఏదయ్యా యుక్తి కలిగింది అంటే ఒక్క సర్పం మాత్రమే. అందుకే దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. దాన్ని హవ్వ దగ్గరకు పంపడం జరిగింది. దాని ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసే ఒక కార్యాన్ని అపవాది చేయడం జరిగింది. ఎందుకు దీన్నే ఉపయోగించాడు, మరొక దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు అనేసి అంటే ఒకటి యుక్తి అనేసి అన్నాం కారణం, ఇంకా అన్నిట్లోకి అదే యుక్తి అన్నాం కారణం. ఓకే, అయితే దీన్నే ఆ హవ్వ దగ్గరకు పంపాల్సిన కారణం, లేదా ఆదాము దగ్గరకు పంపాల్సిన కారణం, లేకపోతే వీళ్ళిద్దరిని మోసం చేయడానికి దీన్నే ఉపయోగించుకోవడానికి కారణం ఏంటి అనేసి అంటే ఇక్కడ ఆలోచిస్తే మనుష్యుల యొక్క మెంటాలిటీ లేదా ఒక వ్యక్తిత్వం లేదా స్వభావం ఎలాంటిది అంటే ప్రపంచంలో గొప్ప ఏంటి అనేది చూస్తారు ముఖ్యంగా. ఇంకా ఆ గొప్పతనాన్ని ఎవరు కలిగి ఉన్నారు అని చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఆ గొప్పతనాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, లేకపోతే ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని గొప్పగా చూడడం మనుష్యుని యొక్క స్వభావం మామూలుగా. ఆ యొక్క గొప్పతనాన్ని వచ్చే గొప్పతనం కావచ్చు, లేకపోతే ఆ గొప్పతనం కలిగిన వ్యక్తులు కావచ్చు. ఈరోజు చాలామంది చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్గా సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే షట్లర్స్ కావచ్చు, లేకపోతే సినిమా స్టార్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా బిజినెస్ ఉమెన్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళని, ఇంకా గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళని కూడా చెప్పాలంటే మనుషులు గొప్పగా చూడటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని గౌరవించడం కూడా జరుగుతుంది. అందుకే మనం గమనించినట్టయితే మీడియాలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటూ కొన్ని ప్రకటనలు చేయిస్తూ ఉంటారు. ఎందుకు అనేసి అంటే మొదటగా అలాంటి వాళ్ళు చెప్తే దృష్టి పెట్టి వింటారు అనేసి.
ఇంకా ఆ తర్వాత అంగీకరిస్తారు వాళ్ళు చెప్పే విషయాలు అని కూడా చాలామంది గమనించి, లేకపోతే ఈ యొక్క విషయాన్ని గ్రహించి పెద్ద పెద్ద వాళ్ళు, లేకపోతే లోకంలో గొప్పగా ఉన్న వాళ్ళని ఎన్నుకొని ఈ యొక్క ప్రకటనలు చేయిస్తూ ఉంటారు. తద్వారా జనాలకు ఆ యొక్క ప్రకటనల ద్వారా వాళ్ళ యొక్క కార్యాలని జరిగించుకుంటూ ఉంటారు. ఏం విషయం వాళ్ళని ఎందుకు వీళ్ళని ఎందుకు ఉపయోగించుకోరు అంటే జనాలు పట్టించుకోరు. జనాలు పట్టించుకోవాలి అనేసి అంటే ఏదో ఒక గొప్పతనం ఉండాలి ఒక మనిషి దగ్గర లేదా ఒక వస్తువు దగ్గర, అప్పుడే పట్టించుకుంటారు. లేదంటే పట్టించుకోరు. కనుక జనాలు పట్టించుకోవాలి అనేసి అంటే గొప్పతనం కలిగిన వ్యక్తులు అవసరం అనేసి బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా గమనించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు చెప్పేటప్పుడు అనగా సమాజంలో గొప్పగా ఉన్న వ్యక్తులు ఏం చెప్పినప్పటికీ కూడా దాన్ని చక్కగా వింటారు మనుషులు మామూలుగా. ఎందుకంటే వీళ్ళ స్వభావం అది. చక్కగా వింటారు. ఇంకా చెప్పాలి అనేసి అంటే అంగీకరిస్తారు, అనుసరిస్తారు కూడా. అది మంచా, చెడా, లేకపోతే దాని నుంచి మనకు నష్టమా, లాభమా, ఇంకా మనము బాగుపడతామా లేక పాడైపోతామా, లేకపోతే పూర్తిగా నాశనం అయిపోతామా, లేకపోతే మరింత ఉన్నతంగా ఉంటాం, ఇవేవి ఆలోచించరండి. ఎందుకు అనేసి అంటే మనుష్యులు వాల్యూ ఇస్తున్నారు చూడండి, అదే కారణం. అందుకే చాలా వరకు ఈరోజు మనుషులంతా కూడా చాలా వరకు నష్టపోతున్నారు చాలా విషయాలు. ఏంటి అనేసి అంటే అనాలోచితంగా వ్యవహరించడాన్ని బట్టి వీళ్ళు చెప్పాలి అనేసి అంటే వెనక ముందు ఆలోచించకుండా కొంతమందిని ఇంకా వాళ్ళు చెప్పే విషయాల్ని నమ్మడం వల్ల, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారాన్ని అందుకొని అనుసరించడం వల్ల తర్వాత బాధపడుతూ ఉంటారు. విషయం ఏంటి అనేసి అంటే ముందే తెలుసుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నారు, మీకు తెలియలేదా అంటే అప్పట్లో వాళ్ళని చూసి మేము నమ్మాము కాబట్టి మేము ఆలోచించలేకపోయాము, ఇప్పుడు కానీ మాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటారు. అలాగే ఆలోచిస్తే మనుషుని యొక్క మెంటాలిటీ ఇది. పోతే ఇదే ఆదాము హవ్వల దగ్గర కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. అయితే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా ప్రపంచంలో ఏది గొప్పగా ఈ యొక్క సృష్టిలో ఉందో ఆ కాలంలో దాన్ని చాలా గొప్పగా చూడడము, ఇంకా గొప్పతనం కలిగిన దాన్ని దగ్గరకు తీసుకోవడం చేయడం జరిగింది. అయితే ఆ కాలంలో మనుష్యులైతే లేరు ఈ భూమి మీద, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఆదాము హవ్వలు. కాబట్టి అందుకే వేరే మనుషుల్ని ఉపయోగించుకునేందుకు అపవాదికి అవకాశం లేకపోయింది. జంతువులు ఇంకా ప్రాణులు, పక్షులు ఇవి మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటిలోంచే అపవాది ఎన్నుకోవడం జరిగింది. ఒక జంతువుని లేదా ఒక ప్రాణిని ఎన్నుకోవడం జరిగింది. దాని ద్వారా వాని కార్యం జరిగించడం జరిగింది. అయితే వాడికి ఈ యొక్క సృష్టిలో ఏది గొప్పగా ఉంది, ఆదాము హవ్వల విషయంలో వాళ్ళు దేన్ని గొప్పగా చూస్తున్నారు అని వాడు గ్రహించి సర్పాన్ని ముఖ్యంగా వీళ్ళు గొప్పగా చూస్తున్నారు. సో దాని ద్వారా నేను కార్యం జరిగించినట్టయితే నా యొక్క పని జరుగుతుంది అని అనుకున్నాడు. దాని ద్వారా కార్యాన్ని జరిగించినాడు. ఆ యొక్క విషయాన్ని గ్రహించలేని అవ్వ ఆదాములు ఆనాడు బలవడం జరిగింది, పాపంలో పడిపోవడం జరిగింది. ఇక విషయానికి వస్తే స్త్రీ బలహీన ఘటం అని బైబిల్లో మనం చూసుకోవచ్చు, పేతురుపత్రికల్లో. అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే స్త్రీ కదండి బలహీన ఘటం, మరి పురుషునికి ఏమైంది అనేసి అంటే ఇక్కడ ఆలోచిస్తే స్త్రీ యొక్క శక్తి ఏంటి, లేకపోతే మగవాడి యొక్క బలహీనత ఏంటి అనేసి అంటే జనరల్గా ఒక మగవాడి బలహీనత ఒక స్త్రీ అని మనం జనరల్గా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఒక స్త్రీ మనసు ద్వారా
ఒక మనిషిని ఆకట్టుకుంటుంది. అలాగే తన కార్యాన్ని జరిగించుకుంటుంది కూడా. అయితే ఇక విషయానికి వస్తే ఇక్కడ ఆలోచిస్తే స్త్రీ అంటే బలహీన ఘటం కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా పడిపోయింది. ఇంకా ఆదాము గారు ఎందుకు పడిపోయారు అక్కడ అనేసి అంటే, హవ్వ అంటే ఉన్న ప్రేమను బట్టి ఈమె నా సొంతమైన వ్యక్తి, నాకు చెందిన వ్యక్తి కాబట్టి ఈమె ఏం చేసినప్పటికీ నాకు మేలే జరుగుతుంది అన్న ఒక విషయంలో ఆయన కూడా పొరపాటు పడడం జరిగింది. అనగా ఆ విధంగా ఆయన కూడా భావించి పొరపాటు చేయడం జరిగింది. తద్వారా ఆయన కూడా నష్టపోవడం జరిగింది. ఇలా ఆదాము గారు నష్టపోవడం జరిగింది, పాపంలో పడిపోవడం జరిగింది. ఇంకా అంతకుముందే హవ్వ గారు కూడా ఈ యొక్క మెంటాలిటీని బట్టి లేదా వ్యక్తిత్వాన్ని బట్టి లేదా ఆమె స్వభావాన్ని బట్టి ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఈ యొక్క సర్పమే కనుక ఇది చెప్పే ఒక విషయాలు విందాం, ఇంకా అంగీకరిద్దాం, అనుసరిద్దాం అని అనుకుంది. ఎందుకు అంటే ఆమె కూడా ఒక మనిషే కనుక సృష్టిలో గొప్పదైన ఒక జంతువుని చూసింది, అది చెప్పిన మాటను వినింది, అనుసరించింది. ఆలోచించలేకపోయింది ఆమె కూడా, ఇది చేస్తే నాకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా, ఇంకా నేను దీని ద్వారా బాగుపడతానా లేకపోతే పాడైపోతానా, ఇంకా చెప్పాలి అనేసి అంటే ఇది మంచా చెడా, దీని నుంచి నాకు లాభమా నష్టమా అనే ఒక ఆలోచన ఆమె ఏమాత్రం కూడా ఆ సమయంలో చేయకుండానే వ్యవహరించింది. అందుకే ఆమె కూడా నష్టపోయింది మొదటగా. ఇంకా చెప్పాలి అనేసి అంటే శాపాన్ని కొని తెచ్చుకోవడం కూడా జరిగింది. ఆలోచిస్తే ప్రియులారా, ప్రియమైన దేవుని